బిడ్డల చదువు కోసం అమ్మకు వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటే, నిస్వార్థంగా పనిచేస్తే మీ జీవితాలు బాగుపడతాయి. మీ ఊర్లో చూడండి, అన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్ద యజమాని మంచివాడైతే, బాగా ప్లాన్ చేస్తే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది. మహిళలుగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈయనతో చేస్తున్నాడు. ఇవి రెండు చేయడమే కాదు, ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటీశ్వరుడైపోతున్నాడు. మనకు రావాల్సిన డబ్బుల్ని ఈ దొంగ దోచుకునే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇసుక రేట్లు పెంచేశాడు, మద్యం దోచుకుంటున్నాడు, ఇంకో పక్క భూములన్నీ కూడా కొల్లగొడుతున్నాడు. భూగర్భ ఖనిజ సంపద, భావి తరాలకు అందవలసిన సంపదని దోచుకునే దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఆలోచిస్తే కడాన 30-40 సంవత్సరాలుగా కష్టపడి ఒక పరిశ్రమ పెడితే, ఒక పోర్టు కడితే గొంతు మీద కత్తి పెట్టి వేల కోట్ల రూపాయలు రాయించేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం లేదు. అందుకే నేను చెప్తున్నా, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది మీ దగ్గర 100 రూపాయలు, రాష్ట్రాన్ని లూటీ చేసేది 1000 రూపాయలు.